రామ్ చరణ్ గారి పెద్ది నుంచి ఇంకొక సాంగ్ వచ్చింది. బా 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 ఏమి స్పీడు, ఏమి ఎనర్జీ, ఏమి గ్రేసు. నిజంగా తెలుగు సినిమాకి చిరంజీవి గారి ముందు, చిరంజీవి గారి తర్వాత అనుకునేవాళ్ళం. ఇప్పుడు రామ్ చరణ్ గారికి ముందు, రామ్ చరణ్ గారికి తర్వాత అనుకోవాలేమో. అసలు ఏం ఎనర్జీ అండి. అసలు ఆ సాంగ్లో మొదటి నుంచి ఎండింగ్ వరకు ఆ హై ఎనర్జీని మెయింటైన్ చేయటం, ఎన్ని స్టెప్స్ కంపోజ్ చేశారో మెంటల్ ఎక్కిపోయింది. ఆ జానీ మాస్టర్ గారు అయితే బాబోయ్, జానీ మాస్టర్ మీరు నిజంగా అన్ని స్టెప్లు ఎలా కంపోజ్ చేశారా అనిపించింది. ఏదో చికిరి చికిరి సాంగ్లో ఒక చిన్న స్టెప్స్ చేశారు, బాగుంది. చెప్పాలంటే ఒక రేంజ్లో అసలు మంచి స్టెప్ అనిపించింది. ప్రపంచం అంతా చుట్టొచ్చేసింది. ఎన్నో వందల మిలియన్స్ వ్యూస్ ఒక తెలుగులోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది. అసలు భాషతో సంబంధం లేకుండా, కుల మతాలకు అతీతంగా, మన దేశాలకు అతీతంగా ఎక్కడెక్కడో ఏ దేశాల వాళ్ళు ఆ స్టెప్ని వేసి అసలు ఒక రేంజ్లో ఎంజాయ్ చేశారు. ఇంకా దాన్నే మర్చిపోలేకపోయాము, దాన్నే ఇంకా వదలలేకపోయాము అనుకునే టైంకి ఇంకొక కొన్ని వందల స్టెప్లు. అసలు ఈ సాంగు ఏఆర్ రెహమాన్ గారు కంపోజ్ చేయటమే కాకుండా ఆయనే స్వయంగా పాడారు. అనంత శ్రీరామ్ గారు అనుకుంటా లిరిక్స్ అయితే అసలు గూస్ బంప్స్ తెప్పించారు. నిజంగా అంటే కొన్ని ఆ లిరిక్లోని మాటలు వింటా ఉంటే నీకు మొలతాడు, నువ్వు ఏ పని చేయలేనప్పుడు, దేనికి నువ్వు పనికిరానప్పుడు ఆ మొలతాడు నీకెందుకై, నువ్వు మగాడివే కాదు అనేటువంటి లిరిక్స్. అంటే ఒక వ్యక్తి, ఒక క్రికెట్కి సంబంధించినటువంటి వ్యక్తి ఆ బ్యాక్గ్రౌండ్లో సినిమా తీయటం ఒక ఎత్తు అయితే, నాకు తెలిసి ఇది స్టార్టింగ్ సాంగ్ ఏమో అనుకుంటున్నా, ఇంట్రడక్షన్ సాంగ్ ఏమో అనుకుంటున్నా. ఆ తర్వాత ఆయన ఇది ఒక ఆట కిందే కాదు, ఈ ఆటలో నీ జీవితమే ఉంది, దీన్ని ఆటగానే చూస్తే ఆ జీవితాన్ని నువ్వు వదిలేసుకుంటావు అనేటువంటి లిరిక్స్ చాలా చాలా అద్భుతంగా రాశారేమో అనిపించింది. ఏఆర్ రెహమాన్ గారు ఆ వాయిస్ ఒక సపరేట్, దానికి ఒక ఫ్యాన్ బేసెస్ ఉంటాయి, చాలా ఒక సపరేట్ వేరియేషన్ చూపిస్తారు ఆయన. అలాంటి ఈ సాంగులో నిజంగా సాంగ్, మ్యూజిక్ ఇవన్నీ పక్కన పెడితే బాబోయ్ ఆ స్టెప్పులు చూస్తే మెంటల్ ఎక్కిపోయిందని చెప్పాలి. చిరంజీవి గారిని చాలామంది మనం అనుకుంటాం, చిరంజీవి గారు ఆ ఎనర్జీ అసలు దాన్ని బేస్ చేసుకుని ఇంకొక పక్కన ఉండేటువంటి హీరోయిన్స్ కానీ, లేదంటే ఆయనతో పాటు అలా ఆ గ్రేస్తో చేయటం అనేది కష్టం అనుకుంటాం. కానీ నిజంగా చిరంజీవి గారు చెప్తున్నాను కదా, దాటిపోయాడు సార్. స్టెప్పుల్లో, ఇంకొకటిలో, ఆ గ్రేస్లో, ఆ స్పీడ్లో, ఆ ఎనర్జీలో చిరంజీవి గారిని మించి రామ్ చరణ్ గారు వెళ్ళిపోయారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఎక్కడా కూడా అసలు ఆ ఎనర్జీ డ్రాప్ అవటం అనేది నాకు తెలుసా అన్ని వందల స్టెప్పుల్లో నాకు అనిపించలేదు. ఈ ఒక్క సాంగ్కి అన్ని వందల స్టెప్పులు క్రియేట్ చేసుకుంటూ వచ్చారు. కొన్ని ఆ సీన్స్ అయితే, ఆ షార్ట్స్ అయితే కంటిన్యూస్గా సింగిల్ టేక్లో కొన్ని స్టెప్స్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అసలు ఆ బాబోయ్ ఆ ఎనర్జీని మ్యాచ్ చేయటం నాకు తెలిసి వామో, జానీ మాస్టర్ ఎలా కంపోజ్ చేశారో నాకైతే తెలియదు, కానీ రామ్ చరణ్ గారు మాత్రం ఆ గ్రేస్తో చిరంజీవి గారి గ్రేస్కి మించి కనిపించింది నాకైతే. కొట్టేశాడు సార్. మిమ్మల్ని చెప్తున్నాను కదా, ఏదన్నా అనుకోండి, మిమ్మల్ని తగ్గించడం మాత్రం కాదు, కానీ తండ్రికి తగ్గ తనయుడు కాదు సార్, తండ్రికి మించి 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 వెళ్ళిపోయిన తనయుడు రామ్ చరణ్ గారు అయితే నాకు కనిపిస్తున్నారు. ఎక్కడ సార్ అసలు ఏమి గ్రేస్ సార్, అసలు ఏంటి, ఆయన ఎవరన్నా పట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుందా అనిపిస్తుంది. అసలు చికిరీ సాంగే అన్ని వందల మిలియన్స్ వెళ్ళిపోతే ఈ సాంగ్ మిలియన్స్ కాదు బిలియన్స్ వెళ్ళిపోద్దేమో అనిపించేలా ఉంది. అసలు ఒక్క స్టెప్తోనే అన్ని మిలియన్స్ వ్యూస్ సాధిస్తే ఇక ఇన్ని స్టెప్పులతో బిలియన్స్ వ్యూస్ వస్తాయేమో. అసలు ఏప్రిల్ 31 తారీఖు వరకు కూడా అమ్మ ఎలా వెయిట్ చేయాలో ఏమో, కానీ ఈలోపు ఎన్ని రికార్డ్స్ ఈ సాంగ్స్కి, ఈ స్టెప్పుల కోసమే ఉంటుందేమో. మీరేదో వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశారు. నేను మళ్ళీ చెప్తున్నా చిరంజీవి గారు, అన్ని స్టెప్స్ మీరు అన్ని సంవత్సరాల్లో అన్ని వరల్డ్ రికార్డు క్రియేట్ చేస్తే ఆ స్టెప్పుల మీద రామ్ చరణ్ గారు నాకు తెలిసి మీ రికార్డుని రామ్ చరణ్ గారే అతి తక్కువ కాలంలోనే ఆ రికార్డు బ్రేక్ చేసేటిపోతున్నారు అనటంలో ఎటువంటి సందేహం లేదేమో అనిపించింది. నాకు తెలిసి అన్ని స్టెప్పులు ఏంటండి, ఒక హీరో అంత ఎనర్జీ మెయింటైన్ చేయటం, అంత అవలీలగా ఎక్కడా కూడా మీరు ఎక్స్ప్రెషన్స్ చూస్తే సినిమాల సాంగ్లు, త్రూఅవుట్ సాంగ్లో ఎక్స్ప్రెషన్స్కి అసలు ఎంత పెద్దపీట వేస్తూ అంత స్టెప్లు వేసేటప్పుడు ఎక్స్ప్రెషన్స్ని సరిగ్గా పలకటం చేత కాదు, చూపించడం కూడా కష్టమైపోద్ది, దాని మీద దృష్టి ఉండదు అసలు. కానీ రామ్ చరణ్ గారు గ్రేసు, ఆ ఎనర్జీ, ఆ ఎక్స్ప్రెషన్స్ లోపల నుంచి చూస్తుంటే
అమ్మ టీవీలో చూసేవాళ్ళం మాకే ఎలా ఉంటే రేపు పొద్దున్న థియేటర్లో ఆ స్టెప్పుల మీద పడుతూ కనిపిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి అసలు. ఏమైనా కానీ చిరంజీవి గారు కొట్టేశాడు సార్. రామ్ చరణ్ గారు మిమ్మల్ని అసలు ఆ స్టెప్స్తోనే మీకు ఉండేటువంటి ఆ గ్రేస్ని దాన్ని మ్యాచ్ చేసేటువంటి హీరోనే మన తెలుగులోనే కాదు ఇండియాలోనే పుడతారా అనుకుంటే మీ ఇంట్లోనే పుట్టేశాడు సార్. పుట్టడమే కాదు మీ రికార్డులని బ్రేక్ చేయబోతున్నారు, రాసి పెట్టుకోండి అంతే.